అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హలో, ఏఎఫ్ కంపెనీ. రాహుల్ తో మాట్లాడాలండి. మీరెవరండి? నేను ప్రియా, రాహుల్ వైఫ్ ని. రాహుల్ ఆఫీస్ లో లేడండి. రాహుల్ ఆఫీస్ లో లేరా? అవునండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలియదండి. ఓకే. హలో, నేనే. నువ్వా? త్వరగా రెడీ అవ్వు. నేను ఎక్కడికి రాను. ఏ మొద్దు, నువ్వు ఇంటికేం రావద్దు. ఈరోజు ప్రోగ్రాం బయట పెట్టాను. బయట? ఎస్, నా డ్రీమ్ గర్ల్ కోసం మంచి లంచ్ ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు ఇంటీరియర్ బోర్, అందుకే ఈరోజు ఎక్స్టీరియర్. ఎక్కడ? సస్పెన్స్. రాహుల్ నీకు సర్ప్రైజ్. ఏంటో అది? నువ్వే చూస్తావుగా. ప్రియా, జస్ట్ ఎ మినిట్. ఓకే. నమస్తే సార్. రిచ్ లొకాలిటీ. రాహుల్ ఏంటి ఇక్కడ? రాహుల్తో ఉన్న అమ్మాయి ఎవరు? ఐఎమ్ వెరీ లక్కీ. నీలాంటి అమ్మాయితో డేటింగ్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ష్యూర్ డార్లింగ్, ఎల్లుండి నేను నిన్ను పికప్ చేసుకుంటాను. అర్జున్, అంటే నేను మోసపోయానా? ఓకే బాయ్ డార్లింగ్. నా మాటలు విందా? ఓ ప్రియ, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది. వెళ్దాం. ఓ ఓకే, లెట్స్ గో. Come on, Priya. అర్జున్ ఇడియట్, రాస్కెల్. ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. రాహుల్, ఇక్కడేం చేస్తున్నా? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? నాకు కొంచెం పని ఉంది. ఓ ఐ సీ. ఓకే, టేక్ కేర్. ఓకే. ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు? లేదు, బయట. మీకు ఈ మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా
ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా, లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే అదేం లేదు, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది. ఒక్క నా చేతి వంట ఇష్టం లేదా, లేక నేను కూడా ఇష్టం లేదా? నోనో, నేను మీటింగ్లో ఉండగా విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఆ, ఫోన్ అయితే రింగ్ అయింది, నేను బాత్రూమ్ లో ఉన్నాను, వచ్చేసరికి కట్ అయింది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు? నన్ను కానీ అక్కడ చూసారా? చూస్తే అడుగుండేవారు కదా. చూసుండకపోవచ్చులే. ఈయనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు? ఎంత అబద్ధాలాడుతుంది. అవునులే, ఒక్కసారి గడప దాటినాడిది ఏమైనా చెప్పగలదు. యువతను వెంటేసుకుని రెస్టారెంట్లకి సినిమా హాళ్ళకి తిరుగుతున్నారు. ఇంట్లో బెల్లమేమో అల్లమైంది, అదేమతో బెల్లమైంది. అమ్మో, ఎంత మోసం! ప్రియా ఇలా ఎలా మారింది అసలు నమ్మలేకపోతున్నాను. కాండంలపై నమ్మకం లేదు, టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు. మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారో. అర్జున్ ఇడియట్, రాస్కెల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసుంటాడు. అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు. ఛీ! ఇద్దరూ కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు. రాహుల్, ఏంటిది? రాహుల్, రాహుల్! ఏంటిది? డైవర్స్ పేపర్స్. నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? మీ నోటితోనే విందామని. నువ్వు ఆ అర్జున్. అందుకు మీరే కారణం. వాట్? నేనా? అవును. ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకునుండుంటే ఇలా జరుగుండేదే కాదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగివ్వలేను అని మీరు చెప్పడం, అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు. అంతేనా? పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్, ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా? దగ్గరకొస్తారు, రెచ్చగొడతారు, భయపడిపోతారు. కానీ మీరు రాజేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగులబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్తోనే కాదు, అవకాశం ఉంటే మరొకడితోనైనా తప్పు చేసుండేదాన్ని. గుడ్. నేను ఎలాగో విడాకులు ఇస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నావు అనమాట. మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇతని దగ్గర డబ్బుంది, దర్జా ఉంది, అలాగే ఎంతో మంది అమ్మాయిలతో
సంబంధం కూడా ఉంది. అయితే ఈరోజు అర్జున్ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను. నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా? ఎస్, హీఈస్ ఎ ఫ్రాడ్. అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి. అది నాకు దక్కాలి. కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. నేనా? నేనేమిచ్చాను? ఎవరికిచ్చాను? ఏమిచ్చారా? దాని విలువ మీకేం తెలుసండి? ఈ ప్రపంచంలో పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్. ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్. అందుకోసం ఎందరో స్త్రీలు నోములు వ్రతాలు చేస్తారు, ముక్కోటి దేవతలను మొక్కుతారు. అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడెవరొచ్చారు? వెళ్ళి తలుపు తీయండి. మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? ఉమ్. నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా? ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకే గిఫ్ట్ ఇవ్వలేదే. ఎస్, నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ గ్లాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గర చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేసావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతిదానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా? ఇవి నువ్వు హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్న పేపర్స్. చాలా? ఇంకా కావాలా?
ప్రియా ఒక్క నిమిషం ఉమ్.